ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ ఎమ్మెల్సీ పేర్లు ఇవే అనే వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆ వివరాలు అనేది వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని లైక్ చేయండి. చాలామంది ఈ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు వీడియోని చూడండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళినట్లయితే, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు బృందం కూడా ఢిల్లీ వెళ్తుంది. లోక్సభ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, గవర్నర్ కోటా ప్రతిపాదించే ఎమ్మెల్సీ అభ్యర్థులు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానం చర్చించేందుకు అంతా ఢిల్లీకి వెళ్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో రేవంత్ టీం భేటీ కానుంది. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ పెద్దలు, రాష్ట్ర నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే టికెట్ ఆశిస్తున్న వాళ్ళ జాబితా అధిష్టానం ముందు ఉంచబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల్ని పరిశీలించి అధిష్టానం తన నిర్ణయం ప్రకటిస్తుంది. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఉంది. తిరిగి వచ్చాక లోక్సభ నియోజకవర్గాలకు సమన్వయ కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తారని సమాచారం అందిందన్నమాట. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ అభ్యర్థిత్వంతో కోసం కాంగ్రెస్ నేతలతో పాటు తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం వంటి వారు పేర్లు కూడా పరిశీలన ఉన్నాయి. అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ మరియు అభ్యర్థిగా ఖరారు చేయాల్సిన సీఎం కోరుతారని సమాచారం. రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మైనారిటీ నాయకులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో మైనారిటీలకు అవకాశం కల్పిస్తే ఫిరోజ్ ఖాన్, షబ్బీర్ అలీ పేర్లు పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సీఎం ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.